హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనకు పోలీస్ కానిస్టేబుల్ అండ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ చేయడానికి 11,000 పోస్టులు భర్తీ చేస్తున్నారని, ఎన్ని పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయని, నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుందని కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి కదా. ప్రజెంట్ వచ్చేసి మనకు వైరల్ అవుతున్న నోటీసులు ఏముంది మ్యాటర్, 11,000 పోస్టులు నిజంగా అంటే మనకు భర్తీ చేస్తారా ఒకటేసారి, అదేవిధంగా మనకు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశం అయితే ఉంది, ప్రతిదీ మీకు పిన్ టు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో, కానిస్టేబుల్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ, వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంది కానీ మీ ప్రిపరేషన్ కంటిన్యూ అయితే చేసుకోండి. అండ్ వీడియోని కంపల్సరీ అయితే లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూసినట్టు ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మేము చాలా కొద్దిగా బూస్ట్ అప్ అవుతుంది అనమాట. అండ్ మరిన్ని ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కూడా మీకు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. కాబట్టి కంపల్సరీ మీరు లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరో కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అయితే ప్రజెంట్ మనకు 11,000 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు వైరల్ అవుతున్నటువంటి నోటీస్ వచ్చేసి ఇదేనమాట. ఈ నోటీస్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అయితే మనకు నిజంగా అంటేనే మనకు 11,000 పోస్టులు మనకు భర్తీ చేస్తున్నారా, ఇది ఎక్కడి నుంచి ఎవరు పంపించారు, ఏంటి మ్యాటర్ని చూసుకున్నట్టే ఇక్కడ మీరు చూసుకున్నట్టే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వాళ్ళు పెట్టినటువంటి మ్యాటర్ అనమాట ఇదంతా కూడా. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ చూసుకోండి. ఫ్రమ్ అంటే ఎవరైతే పంపించారో వాళ్ళ అడ్రస్ అనమాట. ఇది ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనమాట, డీజీపీ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి పంపించడం అయితే జరిగింది. ఎవరు పంపించారు? ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ అనమాట. మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే డీజీపీ వాళ్ళు పంపించడం అయితే జరిగింది. ఏమనంటే ఇక్కడ మీరు సార్ అని ఇచ్చి ఇక్కడ మనకు సబ్జెక్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సబ్జెక్ట్లో ఏముందంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఫిల్లింగ్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ పీసీఎస్ అండ్ ఎస్ఐస్ ఆఫ్ సివిల్ ఏఆర్ ఏపీఎస్పీ ఏసీఆర్ సిపిఎల్ పీటీఓ కమ్యూనికేషన్స్ త్రూత్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్మిషన్ రిక్వెస్టెడ్ టు రిగార్డింగ్ అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏమైతే ఉంటుందంటే మనకు పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడానికి పర్మిషన్ అయితే రిక్వెస్ట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది మీకు ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటంటే మనకు 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకు వాటిలో మనకు ఎస్ఐ వచ్చేసి 315 పోస్టులు అండ్ కానిస్టేబుల్ సివిల్ 3,580, 96 వచ్చేసి ఆర్ఎస్ఐ, అదేవిధంగా 2,520 పీసీ ఏవైతే ఉన్నాయో ఏపీఎస్పీవి అన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేశాము అని వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఎస్ఎల్పిఆర్బి బోర్డు ద్వారా. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్ వచ్చేసి ఏంటంటే మనకు ఎస్ఐ సివిల్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఆర్ఎస్ఐ ఏపీఎస్పీ ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటికైతే ట్రైనింగ్ అనేది మనకు కంప్లీట్ అయితే అయ్యింది అని వాళ్ళు మెన్షన్ చేశారు. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ సివిల్ అండ్ ఏపీఎస్పీ ఏవైతే ఉన్నాయో ఆగస్టు 1, 2025కి మీకు రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశాము అని మనకి ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు థర్డ్ పారాగ్రాఫ్ వచ్చేసి వేకెన్సీ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఫౌండ్ టు బి వెరీ హై అండ్ ఎగ్జిస్టింగ్ ఫోర్స్ ఆర్ స్ట్రైన్డ్ డ్యూ టు ఇంక్రీజ్ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ ఇన్ ద స్టేట్ అయితే మెన్షన్ చేశాడు. ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లోన చాలా ఎక్కువ ఖాళీలు అయితే ఉన్నాయి, దీనివల్ల మనకు డ్యూటీస్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ చాలా ఇష్యూస్ అయితే ఉంటుంది. కాబట్టి వేకెన్సీని మనకు త్వరగా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే భర్తీ చేసుకోవాలి కాబట్టి అని వాళ్ళైతే మెన్షన్ చేశారు అనమాట. ఇక వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఇక్కడ ఏవైతే పారాగ్రాఫ్లో ఇక్కడ ఉంది కదా ఇవన్నీ కూడా మనకు ఖాళీలు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఖాళీలు ఆగస్టు 31, 2025కి ఇన్ని పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయని వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు సబ్ ఇన్స్పెక్టర్ సివిల్కి వచ్చేసి 122, ఏఆర్కి వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ 116, ఎస్ఏఆర్ సిపిఎల్కి వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ 18, సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పీ 53, సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ 61, సబ్ ఇన్స్పెక్టర్ పీటీఓ 14 అండ్ పోలీస్ కానిస్టేబుల్ సివిల్కి వచ్చేసి 3,622, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ 2,000, పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ 4,587, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ 475, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 15, నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 198 అండ్ పీసీ కమ్యూనికేషన్కి వచ్చేసి 298. ఓవరాల్గా 11,639 పోస్టులు అనేవి మనకు ఖాళీ అయితే ఉన్నాయి ప్రజెంట్ ఆగస్టు 31, 2025 అని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అంటే ఇది ఇన్ని పోస్టులు అయితే ఖాళీ అయితే ఉన్నాయి అని గవర్నమెంట్కి అయితే వాళ్ళైతే మెసేజ్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట, మెయిల్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు సింపుల్గా చెప్పాలంటే కనుక. ఇక నెక్స్ట్ మనకు నెక్స్ట్ పారాగ్రాఫ్లో వచ్చేసి ఏంటంటే
ప్రజెంట్ మనకు 11,000 పోస్టులు ఖాళీ అయితే ఉన్నాయి కదా పోలీస్ డిపార్ట్మెంట్లోన. అన్ని పోస్టులు కూడా మనకు ఒకేసారి రిలీజ్ చేయకపోయినా భర్తీ చేయకపోయినా కూడా మినిమంలో మినిమం మనకు 6,500 పోస్టులు ఏమన్నా ఉంటాయి కదా, అవన్నా భర్తీ చేయండి. ఎందుకంటే మనకు ఏపీ పోలీసులోని మనకు 6,500 మందికి మనకు అంటే ట్రైనింగ్ అయితే ఇవ్వడానికి క్యాపబిలిటీ అయితే ఉందన్నమాట. ట్రైనింగ్ ఏవైతే సెంటర్స్ ఉంటాయి కదా దానిలోన. కాబట్టి మనకు 11,000 పోస్టులు కాకపోయినా మనకు మినిమం 6,500 మంది కన్నా కనీసం మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి భర్తీ చేశామంటే ఇప్పుడున్నటువంటి ఏవైతే ట్రైనింగ్ షెడ్యూల్ మొత్తం కూడా చూసుకుంటే 9 మంత్స్ నుంచి 15 నుండి 17 మంత్స్ అనమాట. రిక్రూట్మెంట్ నుంచి మనకు ట్రైనింగ్ అయిపోయేంత వరకు ఇంత టైం అయితే పడుతుంది. కాబట్టి మనకు ఇప్పుడు రిక్రూట్మెంట్ అయితే మనకు భర్తీ చేస్తే ఇప్పటికిప్పుడు రిలీజ్ చేస్తే మనకు ఈ 15 నుండి 17 మంత్స్ లోపు మనకు రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మళ్ళీ వాళ్ళకు ట్రైనింగ్ అయిపోయే లోపు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయొచ్చు, మళ్ళీ ఒక 6,500 మెంబర్స్కి అనమాట. దానివల్ల మనకు ఫైనాన్షియల్ బర్డెన్ అయితే పడదు గవర్నమెంట్కి. అదేవిధంగా మనకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా రాదు, మ్యాన్ పవర్ కూడా మనకు పెరుగుతుంది అని వాళ్ళైతే మెన్షన్ చేశారన్నమాట ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లోన. ఒకవేళ ఇలా చేయకపోతే కనుక మనకు ప్రతి సంవత్సరం అనేది మనకు రిటైర్మెంట్స్ అయితే ఉంటాయి కదా, ఈ రిటైర్మెంట్స్ అవుతూనే ఉంటారు. అండ్ మనకు ఇంకా వేకెన్సీ అనేది మనకు ఖాళీలు ఇంకా ఎక్కువ ఏర్పడుతూనే ఉంటాయి. కాబట్టి అప్పుడు మనకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే వస్తుంది, మ్యాన్ పవర్ అనేది చాలా తగ్గుతుంది. కాబట్టి త్వరగా అయితే పోస్టులు అయితే భర్తీ చేయండి. మనకు 11,000 పోస్టులు కాకపోయినా కూడా మినిమం 6,500 పోస్టులైనా కనీసం మనకు రిలీజ్ చేయండి. మనకు ట్రైనింగ్ సెంటర్స్ క్యాపబిలిటీ అనేది మనకు 6,500 కాబట్టి ఆ పోస్ట్ అయినా మనకు రిలీజ్ చేయండి త్వరగానే. మనకి అదే ఏపీ డీజీపీ వాళ్ళ నుండి ఏపీ గవర్నమెంట్ వాళ్ళైతే పెట్టడం జరిగిందనమాట. ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి, మనకు త్వరగా భర్తీ చేయండి అని. అట్లా ఉన్నటువంటి మ్యాటర్ వచ్చేసి ఇంతే అనమాట. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చి మనకు ఎప్పుడు రావడానికి అవకాశం అయితే ఉందంటే కనుక మనకు 2026 డిసెంబర్ కల్లా మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు 11,000 పోస్టులు భర్తీ చేస్తారంటే అన్ని పోస్టులు అయితే మనకు భర్తీ చెయ్యరనమాట. ఎందుకంటే మనకు ట్రైనింగ్ ఏవైతే సెంటర్స్ ఉంటాయో ఆ ట్రైనింగ్ సెంటర్స్లో మనకు క్యాపబిలిటీ అనేది మనకు ఓన్లీ కెపాసిటీ 6,500 మంది మాత్రమే వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇవ్వగలరు. కాబట్టి మీకు ఫైనల్ చెప్పేది ఒకటే, మనకు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు కానిస్టేబుల్ కానీ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కానీ 2026 డిసెంబర్ కల్లా మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి మనకి ఎన్ని పోస్టులు భర్తీ చేశారంటే 6,500 పోస్టులు అయితే మనకు ఎక్స్పెక్టెడ్ అయితే చేయొచ్చు అనమాట. కాబట్టి మీరు మళ్ళీ 11,000 పోస్టులు అని రిలీజ్ చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. అండ్ ఇప్పుడు మనకు ఈ 6,500 మెంబర్స్ని కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అని మనకు వీళ్ళకు ట్రైనింగ్ అయిపోయేలోపు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకు ప్రతి సంవత్సరం మనకు ఇలా 6,500 నుండి ఒక నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 6,500 ఇంకొక పోస్ట్ మనకు రిలీజ్ చేశారంటే నోటిఫికేషన్ అనేది చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ సంవత్సరం ఎవరైనా జాబ్ కొట్టిన వాళ్ళు ఎవరుతుంటారో వాళ్ళకు నెక్స్ట్ ఇయర్ అయినా జాబ్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఒక నోటిఫికేషన్ కాకపోయినా నెక్స్ట్ నోటిఫికేషన్ జాబ్ కొడతారు. ఒకవేళ మీరు అన్ని పోస్టులు కూడా ఒకటేసారి రిలీజ్ చేస్తే ఒకవేళ ఇప్పుడు జాబ్ కొట్టని వాళ్ళు ఎవడుతున్నాడో మళ్ళీ జాబ్ కొట్టాలంటే మళ్ళీ వాళ్ళకు 4 years వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ అనేది జాబ్స్ అనేది ఇప్పుడు 4 years వరకు మీకు ఆల్రెడీ తెలుసు కదా, 4 years వరకు మనకి ఏ నోటిఫికేషన్ కూడా రావన్నమాట. కాబట్టి అలా అన్ని పోస్టులు కూడా ఒకటిసారి రిలీజ్ చేసే బదులు తక్కువ పోస్టులు కూడా మనకు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తే చాలా బెటర్ అయితే ఉంటుందని నేనైతే నా ఒపీనియన్. అండ్ కింద కామెంట్ చేయండి మనకి ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తారు అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది. నేనైతే మీకు డిసెంబర్ 2026లో అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నాను, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ 6,500 పోస్టులు అనమాట అంతే. ఇక నెక్స్ట్ వచ్చి మీకు క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని ఆ వీడియో చేయాలంటే కనుక కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ని బట్టి మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేనైతే వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ.